మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నా పేరు సూర్య. నేను ఒక అమ్మాయిని 4 ఏళ్ల నుండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను నన్ను మోసం చేసింది. నాకు తెలియకుండా తను వేరే వాడితో కూడా లవ్లో ఉంది. తట్టుకోలేకపోయా. తను నన్ను మోసం చేసిందన్న బాధ కంటే తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మోసపోయినన్న బాధే ఎక్కువగా ఉంది. చాలాసార్లు ట్రై చేశా బ్రతకాలని, కానీ నా వల్ల కాలేదు. అనుక్షణం తను చేసిన మోసమే గుర్తొచ్చింది. అందుకే చనిపోదాం అనుకుంటున్నా. నువ్వు చేస్తుంది కరెక్టేనా? ఎవరు మీరు? నన్నెందుకు ఆపుతున్నారు? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ ఒకసారి నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచించు. నాకు తెలుసు నేను బ్రతకడం కంటే చనిపోవడమే కరెక్ట్ అని. అయినా నన్నెందుకు ఆపుతున్నారు? నేను నిన్ను ఆపాలనుకోవడం లేదు. నా ఫ్రెండ్ లాగా ఆ విషయంలో తొందరపాటు తప్పు నిర్ణయం తీసుకొని చనిపోవద్దంటున్నా. ఎవరు నీ ఫ్రెండు? ఎందుకు చనిపోయాడు? నాలాగే తను కూడా ఎవరైనా అమ్మాయి చేతిలో మోసపోయాడా? కాదు. మరెందుకు చనిపోయాడు? వాడి పేరు వాసు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. కొడుకే ప్రపంచం అని బ్రతికే అమ్మే ప్రపంచం అని బ్రతికే కొడుకు. బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్నాడు. ఖమ్మం మమతా నర్సింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. రూమ్లో ఉంటూ బాగా చదువుకునేవాడు. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి కాదు. వాడికి తెలియకుండానే హ్యాపీగా 2 years అలా గడిచిపోయాయి. అప్పటిదాకా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు 3rd yearకి వచ్చాక సరదాగా స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు. దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు. మెల్లమెల్లగా మందు త్రాగడం కూడా స్టార్ట్ చేశాడు. మత్తు వదలరా 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 మత్తు వదలరా. మందు తాగిన మత్తులో డ్రగ్స్ కూడా బాగా అలవాటు పడ్డాడు. వదలరా మత్తు వదలరా. కానీ వీటన్నిటికంటే ఒక ప్రమాదకరమైన వ్యసనానికి బాగా అలవాటు పడ్డాడు. అవునా? దేనికి అలవాటు పడ్డాడు? ఆన్లైన్ బెట్టింగ్. బెట్టింగా? అదంత ప్రమాదకరమైంది కాదే. ముందు అలానే అనిపిస్తుంది. డబ్బు వస్తుంది కదా, తర్వాత అర్థమవుతుంది దానికంటే ప్రమాదకరమైంది ఇంకో. బెట్టింగ్లో వాడికి బాగా డబ్బు రావడం మొదలైంది. డబ్బు వస్తుందంటే ఎవరికైనా దాని మీద ఆశ పెరుగుతుంది. వాడికి అలాగే డబ్బు మీద ఆశ పెరిగింది.
డబ్బు వస్తుందనే ఆనందంలో బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అదే లైఫ్ అనుకునేవాడు. ఎంతలా ఎంజాయ్ చేసేవాడంటే తను ఒక స్టూడెంట్ అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఒకరోజు నుండి డబ్బు పోవడం మొదలైంది. అప్పు చేయడం మొదలెట్టాడు. 100లో స్టార్ట్ అయిన అప్పు వేలలో నుండి లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు అప్పు వాళ్ళు వచ్చి వాని అందరి ముందు బాగా కొట్టారు. ఇప్పటికే చాలా రోజులు టైం ఇచ్చా, 2 రోజుల్లో డబ్బులు ఇప్పుడు చంపేస్తా కొడుకా. వాడికి బాగా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజంతా జరిగిన దాని గురించి బాగా ఆలోచించాడు. వాళ్ళ అమ్మకి చెప్దామనుకున్నాడు. కానీ ఇలా జరిగింది అని తెలిస్తే అమ్మ తట్టుకోలేదని చెప్పలేదు. వాడు చేసిన అతిపెద్ద తప్పు అదే. చనిపోవాలనుకున్నాడు. చావే వాడికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనుకున్నాడు. ఆ దేవుడు కూడా వాడి సూసైడ్ ఆపాలనుకున్నాడేమో. ఆ రోజు చివరిసారిగా వాళ్ళ అమ్మ నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కానీ వాడు చేసిన పెద్ద తప్పు ఆ రోజు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మతో మాట్లాడకపోవడం. ఆవేశంలో చావే సొల్యూషన్ అనుకుని ఆలోచించకుండా మందు తాగి చనిపోయాడు. వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి స్వార్థంగా ఆలోచించి చనిపోవాలనుకున్నాడు. వాడే ప్రపంచం అని, వాడే సర్వస్వం అని, వాడి కోసమే బ్రతుకుతున్న వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలేకపోయాడు. వాళ్ళ అమ్మకి ఏమైందన్నా? అమ్మ కదా పిచ్చితే కన్న కొడుకు చనిపోయాడని వార్త తెలియదు. అక్కడికక్కడ గుండెపై చచ్చిపోయాడు. హలో అమ్మా. హలో, అమ్మా ఎక్కడున్నా? రూమ్లోనే ఉన్నా, చెప్పమ్మా. నాకెందుకు చాలా భయంగా ఉందిరా. ఏమైందమ్మా? ఏంటోరా, నాకు చాలా భయం వేసింది. నీ మీద నాకు పీడకలు వచ్చిందమ్మా. నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోయి చాలా భయం వేసిందిరా. జాగ్రత్త నానా. ఛీ, నన్ను మోసం చేసిన అమ్మాయి గురించి ఆలోచించా కానీ మా అమ్మ గురించి ఆలోచించలేకపోయా. అయినా తప్పు చేసిన తనైతే నేనెందుకు చనిపోవాలి? థ్యాంక్స్ అన్నా. జీవితం అన్నాక అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులకు బాగా అలవాటు పడిపోతూ ఉంటారు. ఆ తప్పుల వలన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అని ప్రతి సమస్యకు చావే మార్గం కాదు. ఒకసారి చనిపోవాలనుకునే ముందు మీరే ప్రపంచమని, మీరే సర్వస్వమని, మీ కొరకే బ్రతుకుతున్న మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. తొందరపాటులో ఆత్మహత్య చేసుకొని వారికి గుండెకోత, కంటనీరు మిగిల్చకండి. జీవితం అన్నాక కష్టం, సుఖం, బాధ, సంతోషం వస్తూనే ఉంటాయి. అలా అని ఏది జీవితాంతం మనతోనే ఉండదు. 5 నిమిషాల బాధతో నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోతే నువ్వు లేవన్న బాధ కుటుంబం అంతా జీవితాంతం మోస్తూనే ఉండాలి. ఆవేశంలో వచ్చే ఆలోచన బంగారు భవిష్యత్తును బలిచేస్తుంది.